హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ అయిన స్నాక్ చేస్తున్నానండి. దాని పేరు వచ్చేసి పానీపూరి. పానీపూరి అనగానే అందరికీ ఫేవరెట్ అయిన స్నాక్ అండి. తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అది ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను పదండి. గప్చుప్కి కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా, 1 కప్పు రవ్వ, చిటికెడు తినే సోడా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రవ్వ, మైదా, తినే సోడా, పావు స్పూన్ సాల్ట్ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని దీనికి తగినన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇది కొంచెం మెత్తగా తడుపుకోవాలి, ఎందుకంటే మనము ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఇది ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కరెక్ట్ మనకి కొంచెం గట్టిగా అయిపోయింది. ఇప్పుడు చపాతీలాగా లాటిచ్చేసుకోవాలి. బాగా పల్చగా ఉండకూడదు, అలా అని చెప్పేసి మందంగా కూడా ఉండకూడదండి, మీడియంగా లాటిచ్చేసుకోవాలి. నేను పొడిపిండి చల్లుకోవట్లేదు, ఎందుకంటే పొడిపిండి చల్లడం వల్ల ఏంటంటే డ్రై అయిపోతున్నాయి, మళ్ళీ మనకు పూరీలు కూడా మంచిగా పొంగవండి. చూడండి, ఈ మాదిరిగా లాటిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకున్నాను నేను. మీ దగ్గర బాటిల్ క్యాప్ కానీ ఏదైనా సరే అండి, షేప్ కొరకి మనం ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా పిండి తీసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. నేను ఒక తడి క్లాత్ తీసుకున్నానండి. తడి క్లాత్ తోటి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే డ్రై కాకుండా ఉంటాయి. మిగతా పిండి మొత్తం అలాగే చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను, హీట్ అయిపోయిందండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తము గోలిచ్చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, తొందరగా గోలాయి అంటే మెత్తగా వచ్చేస్తాయండి. లో ఫ్లేమ్లో పెట్టి గోలించుకున్నామంటే క్రంచీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా పొంగాయో. గోల్డెన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇవి 2 సైడ్లా మంచి కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. ఇవి రెడీ అయిపోయాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు చాలామందికి గట్టిగా వచ్చేస్తాయండి పానీపూరీలు అనగానే. ఇలా చేసుకుంటే మాత్రము కరకరలాడుతూ మంచిగా వచ్చేస్తాయి. చూడండి, అదే విధంగా అన్నీ గోలించి పెట్టేసుకున్నాను. ఇలా చేస్తే మనకి మొత్తం చూర కావాలి, ఆ విధంగా రావాలండి. రెడీ అయిపోయాయి మన పూరీలు. ఇప్పుడు గప్చుప్ రసం కోసం చేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 పచ్చిమిర్చి, 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది, బఠానీ ముందు రోజు నానబెట్టుకొని ఒక 5 విజిల్ పెట్టుకొని ఉడకబెట్టుకున్నదండి, నల్లుప్పు, కరివేపాకు 2 రెబ్బలు. ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ముందుగా దానిలో పచ్చిమిర్చి 3, పుదీనా, కొత్తిమీర, చింతపండు, కరివేపాకు, చింతపండు ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, రెడీ అయిపోయింది మన పేస్ట్. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దానిలో తగినన్ని వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకొని ఫిల్టర్ తీసుకున్నానండి, ఒక జాలి. అందులో ఈ పేస్ట్ను వాటరు మొత్తం ఇందులో వేసేయాలి. దానిలో ఎక్స్ట్రాగా పల్ప్ మిగిలిపోయిందంతా వచ్చేస్తుంది. దీనికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేను చేసిన పేస్ట్కి నాకు 2 గ్లాసెస్ వాటర్ పట్టాయండి. చూడండి, దానిలోనే వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము నల్లుప్పు 1 స్పూన్ వేస్తున్నాను, కారం 1 స్పూను, సాల్ట్ 1 టేబుల్ స్పూను, దీనికి తగినన్ని వాటర్ పోసుకోవాలి.
రెడీ అయిపోయిందండి. మన మింట్ ఫ్లేవర్ వాటర్ రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు టామరిన్ రసం చేసుకుందాము. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకున్నానండి. దాని నుంచి వచ్చిన జ్యూస్ అండి ఇది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. దీనిలో 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకోవచ్చు. టామరిన్ రసమైనా పుదీనా రసమైనా బాగుంటాయండి గప్చుప్లోకి. మీకు నచ్చిన ఫ్లేవర్ చేసేసుకోవచ్చు. దీనిలో నేను 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ నల్లుప్పు, 1 టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఇది వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పొడి అండి. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. రెడీ అయిపోయింది మన టామరిన్ రసము. చాలా సింపుల్ అండి. మనము బయటికి వెళ్ళి తింటూ ఉంటాము, ఇంట్లో చేసుకోవడానికి కొంచెం సరిగా కుదరదేమో అనిపిస్తుంది. ఈ విధంగా చేసుకుంటే మాత్రం టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. రెడీ అయిపోయాయి టామరిన్ రసము, పుదీనా రసము. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము. గప్చుప్లన్నిటి ఇలా హోల్ చేసేసుకొని ఉడకబెట్టుకున్న బఠానీ, ఆనియన్, మీకు నచ్చిన రసంతో సర్వ్ చేసుకోవడం. రెడీ టు ఈట్.